కూడా గతానికి భిన్నంగా గతంలో ఈ టైప్ ఆఫ్ దర్శనాలు లేకుండేది. ఎక్కడికక్కడ కూడా ఈసారి స్ట్రీమ్ లైన్ చేసి కొంత దూరం పెరిగినప్పుడు కూడా ఒక స్ట్రీమ్ లైన్లో నడుస్తుంది. కానీ భక్తులకు కొంత ఇబ్బంది జరుగుతున్నటువంటి వాస్తవం ఇక్కడ కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అత్యంత వైభవంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. నిన్న అత్యంత వైభవంగా సమ్మక్కను చిలకలగుట్ట నుంచి అత్యంత లక్షలాది మంది భక్తుల ద్వారా ఏదైతే భక్తిభావంతో కూడినటువంటి జనుల మధ్య ఇక్కడ తీసుకురావడం జరిగింది డప్పు సప్పులతో. సో ఆ సమ్మక్కను త్వరగా దర్శించుకొని ఆ తర్వాత సారలమ్మను, ఆ తర్వాత పగిడిదరాజు, గోవిందరాజును కూడా భక్తులు దర్శించుకుంటారు. సో రేపు సాయంత్రం 6 తర్వాత వన ప్రవేశం జరుగుతుంది దేవతలకు సంబంధించి. సో ఆదివాసీ గిరిజన సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఈ జాతరకు సంబంధించి కులమతాలు లేకుండా అందరూ కూడా అయితే ప్రాంతీయతత్వం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి ఏదైతే ఇక్కడ తరలి వచ్చి అమ్మవారిని కొలుస్తారు. సో 5 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతర జరుగుతుంది. అటు జంపన్న వాగులో స్నానాలు చేసిన అనంతరం ఎడ్ల బండ్లు తీసుకొని కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు. సో ఒక ఛత్తీస్గఢ్ నుంచి దాదాపు 10 నుంచి 20 లక్షల మంది వస్తారని అంచనా ఉంది. అలాగే ఏపీ నుంచి, అదే స్థాయిలో తెలంగాణ నుంచి, అటు మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చేటువంటి భక్తులు ఇక్కడ మనకు కనిపిస్తారు. సో ఈసారి అయితే దేశ విదేశాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా తరలి వచ్చి సో సమ్మక్క సారలమ్మను దర్శిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో ఇటువైపు చూడొచ్చు, ఇటువైపు చూస్తున్నాం. అయితే సాధారణ భక్తులు వచ్చేటువంటి ఇక్కడ క్యూ లైన్ ఇది సాధారణ భక్తులు మొత్తం నిండి ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నారు. దీపిక చూడొచ్చు, మొత్తం అవతల ఈ సాధారణ భక్తులు ఉన్నటువంటి అవతల 10 కిలోమీటర్లు, సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా మొత్తం డేరాలు, గుడారాలు వేసుకున్నటువంటి భక్తులు తమ మొక్కులు చెల్లించేందుకు ఇలా అత్యంత పవిత్ర దినంగా కొలుస్తారు. ఎందుకంటే 4 దేవతలు గద్దెలపై కొలువున్నటువంటి సందర్భంలో సో అమ్మవార్లకు మొక్కులు చెల్లించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది. సో